ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ప్రియా చౌదరి గారు. మన మిథునం ప్రోగ్రామ్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పాపం మెసేజ్ పెట్టడం జరిగిందండి. అంటే అది ఎటువంటి మెసేజ్ అనేది కూడా నేను మీకు పంపించాను. బట్ బిఫోర్ దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలామందికి తెలియాలి కాబట్టి. అది ఏంటి అని అంటే, ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత అతను తాగుతున్నాడని తెలిసింది. అయితే సోషల్ డ్రింకర్ అని చెప్పేసి అనుకుందంట. తర్వాత రెగ్యులర్గా తాగుతున్నాడని అర్థమైంది. అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఆ డ్రింకింగ్ హ్యాబిట్కి అలవాటు పడిపోయి కంటిన్యూగా తాగటం, ఈవిడ వచ్చి కొట్టడం చేస్తున్నాను. ఈ అమ్మాయికి వచ్చే శాలరీ కూడా తనే తాగటం అట్లాంటివి చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు అతనికి హెల్ప్ చేసే విషయంలో తన అవసరానికి మించి, లేదంటే తన స్తోమతకి మించి ఎక్కువ ఇవ్వటం స్టార్ట్ చేసిందంట అమ్మాయి. ఇవాళ తాగేసిన తర్వాత కొట్టటం, తిట్టటం, దాంతోపాటు చంపేసిన ఆశ్చర్యపోయే పని లేదు నన్ను. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. నేను చాలా లవ్ చేశాను అతన్ని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అది నేను మీకు ఫార్వర్డ్ చేశాను. ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, పోనీ ఏం చేస్తే బాగుంటుంది. తనకు సూసైడ్కి కూడా అటెంప్ట్ చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఎవరిని ఉద్ధరించడానికి ఆవిడ సూసైడ్ చేసుకుంటుంది? దేశానికి ఏమన్నా స్వాతంత్రం వస్తుందా? స్త్రీ జాతికి ఏమన్నా స్వతంత్రం వస్తుందా? ఆవిడకి కూడా రాదుగా స్వతంత్రం అనేది సూసైడ్ చేసుకోవడం వల్ల. పైగా ఎంత చక్కటి పేరు పెట్టుకుందబ్బా, సోషల్ డ్రింకర్. అంటే పెళ్లి కాకముందేమో మీ ఇష్టం వచ్చిన ముద్దు పేర్లు పెట్టేస్తారు. ఏది ఇట్లాంటి దిక్కుమాలిన దౌర్భాగ్యాలన్నీ వాడు మర్చిపోకటి చూపిస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ అందరికీ, అందరి జీవితాల్లోనూ ఇవి ఖచ్చితంగా కనపడతాయి. హింట్ ఇస్తుంది, యూనివర్స్ హింట్ ఇస్తుంది. అమ్మ వాడు తాగుబోతు, లేదా వాడు తిరుగుబోతు, లేదా వాడు పలానా దాంతో మాట్లాడుతున్నాడు, లేదా పలానా వాడికి ఆ హ్యాబిట్ ఉందని ఏదో ఒక సందర్భంలో వాళ్ళ పరిచయంలో అవి బయటపడతాయి. ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. ఆ ఇష్యూస్ నిజంగా వాడికి దానికి అలవాటు పడి ఉన్నాడా, లేకపోతే వాడు మంచి వాళ్ళు ఆ పిల్ల పెట్టుకున్న ఆ యొక్క ముద్దు పేరు సోషల్ డ్రింకర్ అనేటటువంటి పేరు పెట్టుకున్న దానికి మాత్రమే ఉన్నాడా అని ఈ చెకింగ్లు ఎందుకు చేసుకోరు ఆడపిల్లలు? ఇంకేం మాట్లాడుతుంది? బాగా ప్రేమించానందా. ఏం ప్రేమించినావు బిడ్డ నువ్వు? నాకు అర్థం కాక అడుగుతాను. దాన్ని ఏమంటారు? ఒక తాగుబోతాడు, తాగొచ్చి అప్పుడప్పుడు నీకు ఫోన్లు చేసి ఆడ ఇష్టం వచ్చినట్టు ఫోన్లో మాట్లాడుతుంటే కూడా నువ్వు ప్రేమించేసినావు అంటే నీకు బుద్ధి లేదు. ఫస్ట్ అసలు ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం కాదు. నువ్వు ప్రేమించలే. ఓ మగవాడు ఉన్నాడు, వాడి వాయిస్ బాగుంది, లేదా వాడేదో ఆహార్యం బాగుంది, వాడేదో అందంగా ఉన్నాడు, అర్జెంటుగా వాడు నీకు కావాలి. అది మాట్లాడు, ప్రేమని మాట్లాడు. మాకు చాలా చిరాకుగా ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇంకేదో అన్నారు, ఏమన్నారు, అది వాళ్ళ పేరెంట్స్ కూడా. అవును, పేరెంట్స్కి సంబంధించింది కూడా వాళ్ళు ఏదో ఒప్పుకోలేదు అని అంటే కూడా ఈవిడ ఎదిరించి పెళ్లి చేసేసుకుంది అని అంటే అనుభవించు. పేరెంట్స్ ఎందుకు చెప్తారు మీకు? వాళ్ళకి ఆల్రెడీ డాక్టరు పల్స్ చూసి రోగం చెప్తాడు, అనుభవజ్ఞైనటువంటి డాక్టరు. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి అని అంటే టెస్ట్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తాడు, ఇంకేదన్నా కావాలంటే స్కానింగ్, ఇంకేమన్నా కావాలంటే ఎంఆర్ఐ, ఇంకేమన్నా కావాలంటే ఇంకేదో దానికి సంబంధించినటువంటివన్నీ చేస్తారు. చేసి రోగ నిర్ధారణ అనేది ఒకటి వస్తుంది. రైట్. అట్లాగే నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నీ పేరెంట్స్ వీటన్నిటినీ సీనియారిటీలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు, ఆడపిల్లలకి నిజంగా ఈ సందర్భంలో ఒక విషయం అయితే చెప్తున్నాను, కానీ వీళ్ళు ఎంత మేధావులని ఫీల్ అయిపోతారంటే, ఈవిడ ఒక జూలియట్, ఆయన ఒక రోమియో. ఈ ప్రపంచంలో వీళ్ళు మాత్రమే ప్రేమికులు, వాళ్ళు తప్ప వీళ్ళకి ఇంకెవరు కనపడరు. తల్లిదండ్రులు పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు కనపడరు. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం వీళ్ళకి బాగుంటుంది కదా. ఇంకొకటి ఇందులో ఈ అమ్మాయి స్తోమతకి మించి అప్పులు చేసి మరీ ఇచ్చిందంట. బలహీనత అంటారు దాన్ని, ప్రేమ అనరు బిడ్డ. నీ మానసిక బలహీనత వాడి పట్ల, వాడిని నువ్వు కోరుకుంటున్నావా, నీ శరీరం కోరుకుంటుందా? ఒకసారి అక్కడ బేరీజు వేసుకో తల్లి. మానసిక పరమైనటువంటి బలహీనత నీలో భయంకరంగా ఉంది, ముందు దాని నుంచి బయటికి రా. వాడు ఏ విధంగానూ నీకు కరెక్ట్ కాదు అని అన్నప్పుడు వాడిని నువ్వు ప్రేమించడంలో అర్థం ఏముంది? వాడి చేతిలో ఏదో ఒక రోజు నేను చచ్చిపోతానని నువ్వు అంత క్లియర్గా అన్న తర్వాత వాడి చేతిలో చచ్చిపోయే బదులు ఏదన్నా ఒక మంచి పని కోసం చచ్చిపో.
దేశం కోసం ఏదన్నా సహాయం చేయి. నువ్వు బతుకున్నావంటే సమాజానికి ఉద్ధరించబడే పనులు బోళ్ళన్నీ చేయొచ్చు. సమాజాన్ని ఉద్ధరించడం కోసం బ్రతుకో, ఇంకేదన్నా సోషల్ వర్క్ చేయి. ఆడి కోసం ఎన్నో శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టానన్నావు కదా, బయటికి రా. ఆ దరిద్రాన్ని వదిలించుకొని బయటకు వచ్చావంటే నీకు అన్ని ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే బోళ్ళు అంతమంది అనాథ పిల్లలు చదువుకుంటే కనుక చదువుకి ఆర్థిక సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్లు ఆర్థిక సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. బోళ్ళు అంతమంది రోగులు ఉన్నారు. చాలామంది వృద్ధులు ఉన్నారు. ఎంతోమంది అనాథలు ఉన్నారు. వాళ్ళందరికీ సాయం చేయమ్మా. నీ ప్రేమ ఎక్కడికి పోకు. నీ ప్రేమ అనేటటువంటి, నీ బలహీనతకి ప్రేమ అనేటటువంటిది ఒక పేరు పెట్టేసేసి అర్థం పద్ధం లేనటువంటి వ్యవహారాలు నువ్వు నడిపేసుకుంటూ నీకు నువ్వే ట్యాగ్లు ఇచ్చేసేసుకుంటే దాన్ని ఏ విధంగా జడ్జిమెంట్ ఇవ్వమంటే ఎదుటి వాళ్ళు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు నీకు? ఫస్ట్ నువ్వు ఒక బలహీనతలో ఉన్నావు. మానసిక పరమైనటువంటి బలహీనత నీకుంది. ఎదిరించే దమ్ము, ధైర్యము, స్తోమత నీకు లేదు. వాడికి ఏదో ఒక బలహీనమైనటువంటి క్షణంలో నిన్ను నువ్వు అర్పించేసుకున్నావు కాబట్టి దానికి కట్టుబడి ఉన్నావు. ముందు నువ్వు దానిలో నుంచి బయటికి రా. వాడు నీకేం మాయ మాటలు చెప్పాడో అదే నీ మైండ్లో, నీ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చొని ఉంది. అదే దానికోసం మాత్రమే నువ్వు వాడి దగ్గర ఉన్నావు. ముందు దాన్ని పెరిగి అవతల పడేసి నువ్వు ఒక మనిషివి, వాడు ఒక వెధవ అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నీ జీవితం ఏంటనేది నువ్వు నిర్ణయించుకో. అంతేగాని నేను కొట్టించుకుంటున్నానండి, నేను చంపేస్తాడండి, నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదండి, రెండిట్లో ఏదో తెలుసుకో. ఆడి చేతిలో చచ్చిపో, లేదంటే బయటకు వచ్చి హ్యాపీగా నన్ను బతుకు. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటానండి, ఎందుకు చేసుకుంటావమ్మా ఆత్మహత్య? నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చింది, ఎవడ పెట్టే బాధలు భరించలేక చచ్చిపోమ్మనా? వాళ్ళంతా ఏడవాలా? వాళ్ళు ఏ ఆత్మహత్యలు చేసుకోవాలా? బుద్ధి లేదా, జ్ఞానం లేదా నీకు? నీ తల్లిదండ్రులు రక్త మాంసాలు వడ్డి వాళ్ళ కష్టార్జితంతో నిన్ను చదివించి పెద్ద చేసి వాళ్ళ యొక్క కళలు, ఆశలు, ఆశయాలు అన్నీ నీ మీద పెట్టుకొని ఉంటే వాళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా ఒక దరిద్రుని, ఒక వెధవని చేసుకున్నది కాక వాళ్ళు ఇచ్చినటువంటి జన్మని ఇంకొకటి కోసం చచ్చిపోతానంటావా? ఏం మనిషివమ్మా నువ్వు? దేనికోసం బతుకుతున్నారు వీళ్ళందరూ? నాగరాజు గారు ఏం చదివారు వీళ్ళు? సమాజాన్ని చదవాలా, జీవితాన్ని చదవాలా? వీళ్ళు చదివిందంతా ఏంటంటే సర్టిఫికెట్ల కోసం, పుస్తకాలు. వీళ్ళ జీతాల కోసము వీళ్ళు చదువుతున్నదేంటి, వీళ్ళు నేర్చుకున్నదేంటి? పుస్తకాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్లు, పుస్తకాల్లో ఉన్నటువంటి టెక్నికల్గా సంబంధించినటువంటి సబ్జెక్టు మాత్రమే. కానీ వీళ్ళకి జీవితం పట్ల ఏ విధమైనటువంటి అవగాహన లేదు. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క విద్యాలయంలో కూడా సమాజంతో అనుసంధానం ఎలా అయి ఉండాలనేటటువంటి ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఆడపిల్లలకి మగ పిల్లలకి కూడాను. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, అసలు వాడేందో తెలియదు. ఏదో బలహీన క్షణంలో వాడు నచ్చేశాడు, ఆ నచ్చింది సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుండిపోయింది. ఈరోజు వాడి నుంచి బయటికి రావడం కష్టం. ఎందుకు కష్టం నీకు? దేనికి కష్టం నీకు చెప్పమ్మా? అంటే నీ ఏమన్నా వీడియోస్ కానీ చెత్త చెదారం ఏమన్నా వాడి దగ్గర ఉన్నాయా? ఉంటే తిన్నగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి, వాళ్ళు సేవ్ చేస్తారు. నీ పేరెంట్స్కి కంప్లైంట్ చేయి, వాళ్ళు సేవ్ చేస్తారు. నువ్వు వాడి చేతిలో చచ్చేదేంది? నీ జీవితము ఎవడో కోసం చావటానికి లేదు, నువ్వు బ్రతకడం కోసం ఉంది, నువ్వు బ్రతికి చూపించడం కోసం ఉంది. మంచి శాలరీ కూడా అమ్మాయిది కదా, 100% మంచి శాలరీ. నీ యొక్క ఉద్యోగంతో 10 మంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి విద్యనివ్వమ్మా. 10 మంది ఒక వృద్ధుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టమ్మా. వాళ్ళ కడుపు నింపిన దానివి అవుతావు, సమాజానికి సగం భారాన్ని దించిన దానివి అవుతావు. అంతేగాని చచ్చిపోయి ఏం సాధిస్తావు తల్లి? నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులు దేనికి వెళ్ళాడాలా? వాళ్ళ గుండె ఎంత పగిలిపోతుంది? ఎవడో కోసమో, ఎవడో దరిద్రుడి కోసం నిన్ను కనలేదమ్మా, నీ కోసమే వాళ్ళు నిన్ను కన్నారు. నీ అందమైన భవిష్యత్తు కోసమే వాళ్ళ అహర్నిశలు వాళ్ళు కష్టపడి నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చారు. అటువంటిది నీ జీవితాన్ని ఒక పనికిమాలిన వాడి కోసం తాకట్టు పెట్టింది కాకుండా మళ్ళీ పైగా నేను చచ్చిపోతాననేసి దిక్కుమాలిన మాటలు మాట్లాడతావు. బుద్ధి జ్ఞానం లేదా నీకు? నీకు బ్రతకడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీకు ఒక ఉద్యోగం ఉంది, నువ్వు బ్రతకడానికి ఆర్థిక స్వాతంత్రం ఉంది, ఇంతకంటే నీకేం కావాలా? ఇవి లేని వాళ్ళు ఆ రొంపులో పడి కొట్టుకు సస్తున్నారు అని అంటే కనీసం చెప్పడానికి 4 ముక్కలు నా దగ్గర ఏమన్నా ఉంటాయి. నీకు అన్నీ ఉన్నా కూడా ఒక బలహీనమైనటువంటి మనస్తత్వంతో వాడితోటి అతుక్కుపోయి కూర్చుంటాను అని అన్నావంటే నేను ఏం పేరు పెట్టి పిలవాలా? నేను రా, జ్ఞానంలోకి రా, కాస్త బుద్ధి తెచ్చుకో. నువ్వు బ్రతకడానికి నీకు కావలసినటువంటి అర్హతలు, కావలసినటువంటి మానసిక, ఆర్థిక, శారీరక ధైర్యము, శక్తి నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. బయటికి రా. వాడెవడో అనామకుడు 4 రోజులు తాగి ఎక్కడో రోడ్డు పక్కన పడి సస్తాడు, వాడితో నీకెందుకు? కొత్త జీవితాన్ని కొత్త విధంగా ప్రారంభించు. బయటకు వచ్చి నీ పేరెంట్స్ కోసం బ్రతుకో. వాళ్ళు ఎక్కడ చావాలా? నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎక్కడ చావాలా? వాళ్ళని ఎవరు చూసుకోవాలా?
వాళ్ళని సమాజం ఎన్ని మాటలు మాట్లాడుతుంది. వెనక్కి వచ్చి ధైర్యంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ కోసం బ్రతుకో. ఎవరి కోసం అంటే ఎవడో దరిద్రుడి కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నిన్ను కన్న వాళ్ళ కోసం నువ్వు బ్రతకవా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మేము బిడ్డలు ఎందుకంటారమ్మా పేరెంట్స్? ఎవడో ఒకరిని ఇట్లాంటి వెధవళ్ళందరినీ వెనకమాల పరిగెత్తేసి పారిపోయేసి ఆ దరిద్రులకి మీ జీవితాలను అర్పించేసుకోమని వాళ్ళు మిమ్మల్ని అన్నారా? వాళ్ళ కడుపు కోత కాదా? నువ్వు వాడితో పడే దుఃఖమా? అందుకోసం నువ్వు చచ్చిపోతావా? మరి నువ్వు చేసిన పనికి నీ పేరెంట్స్ ఎంత చచ్చిపోవాలి? ఎన్ని ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎన్నిసార్లు వాళ్ళు చచ్చి బయట బతికుండి ఉంటారు? ఒకసారి పోయి వాళ్ళని అడిగిరా. నువ్వు చేసిన దాష్టికానికి గుండెని వాళ్ళు దిట్టవు చేసుకొని నీ కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. కనీసం వాళ్ళని చూసి అన్న బ్రతకాలనే జ్ఞానానికి రా. నిజంగా మీరు చెప్పినట్లు అంత సంపాదించుకొని అంత చేసుకొని తన సొంత కాళ్ళపైన జ్ఞానం లేదు నాగరాజు గారు, నేను చెప్తున్నాను కదా. వాళ్ళ పేరెంట్స్ ఎంత మంచి జ్ఞానం కాదండి, వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లకి ఎంత గొప్ప స్థాయిని ఇచ్చారో చూడండి. ఈవిడ అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఎంత అధపాతాళానికి వెళ్ళిపోయిందో చూడండి. ఇంకా వెళ్ళిపోయింది కాక నేను రాలేను, దీంట్లో నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే దేశానికి ఏమన్నా నష్టమా? దేశానికి ఏమన్నా 1000 కోట్లు ఏమన్నా భరణం కట్టాల్సి వస్తుందా ఇంకో దేశానికి? ఏం లేదమ్మా, ఎవడు ఆలోచించడు. నువ్వు చచ్చిపోయింది నీ పేరెంట్స్ ఏడవడం తప్ప కనీసం నిన్ను ప్రేమించినాడు కూడా ఇంకొక దానికి ఎట్టలైన వేయాలా అని చూస్తాడు. ఇంకొకటి ఎవరితో దొరుకుతుంది వాడికి. ఎందుకంటే నువ్వు తోసేసిన తర్వాత ఇంకొకటి రెడీగా ఉంటుంది, లేకపోతే వాడు నిన్ను తోసేస్తే ఇంకొకటి రెడీగా ఉంటాడు. రీప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా దేనికి దానికి ఉంటుంది. నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ విచక్షణ అనేది నీకొకటి ఉంది. నువ్వు చదువుకున్నావు తల్లి. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది కాదమ్మా. ప్రపంచాన్ని కూడా ఈ క్షణం నుంచి చదవటం మొదలుపెట్టు. ఆ ప్రపంచంలో ఎవరున్నారు అంటే మొట్టమొదట ఉన్నది నువ్వు, నీ ఆత్మధైర్యం, నీ అస్తిత్వం, నీ వ్యక్తిత్వం, తర్వాత నీ పేరెంట్స్. వీళ్ళిద్దరిని కొరగా వీటన్నిటిని కూడా నువ్వు కూడగట్టుకొని మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక అడుగు ముందుకే ఎన్నో అడుగులు నీకు హెల్ప్గా వస్తాయి. అంతేగాని ఇలాంటి చెత్త ఆలోచనలు, పిచ్చ ఆలోచనలతోటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి భావనలోకి వెళ్ళడం అనేది అంతకంటే కరెక్ట్ కాదు. తను పంపించినటువంటి మెసేజ్ చూస్తే లైన్ టు లైన్ వెరీ మెచ్యూర్డ్గా కూడా పంపించింది. కానీ నాకు భయం వేస్తుంది అనగానే చివరిలో కింద లైన్స్ చూసి వెంటనే తెలియకుండా కోపం వచ్చేస్తుంది మనకి. ఆ మెచ్యూరిటీ వీళ్ళు వాడిని అనలైజ్ చేయడంలో ఉపయోగించరు. ఆ మెచ్యూరిటీని పేరెంట్స్ని కాదని బయటకు వస్తున్నాం కదా, ఒక్కసారి పేరెంట్స్ తరపు నుంచి ఆలోచిద్దామనే మెచ్యూరిటీలో ఉండరు. సరే, 2 విధాలుగా కర్మనే బుద్ధి కర్మానుసారినే, కర్మను అనుసరించి ఆ బుద్ధి వాడి వైపుకి లాగింది. కర్మను అనుభవిస్తున్నప్పుడన్నా ఆ మెచ్యూరిటీ ఉండాలిగా. అరే నా కర్మ కొద్దీ వీడు దొరికాడు, ఇక చాలు, వీడి కర్మతోటి నేను అనుభవించేశాను, నేను బయటికి రావాలనుకుంటున్నాను అనే ఒక విచక్షణతో కూడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని బయటకు వచ్చి తనేంటో తను ప్రూవ్ చేసుకొని ఆ కర్మ ప్రక్షాళన చేసుకోవాలి. అది మానేసి మెచ్యూరిటీగా మెసేజ్లు ఇచ్చినంత మాత్రం దాని మెచ్యూరిటీ అన్నారు నాగరాజు గారు. నిర్ణయం ఏదైతే మెచ్యూర్డ్గా ఉంటుందో దాన్ని అంటారు జ్ఞానము అని. ఆ జ్ఞానం తెచ్చుకోవాలి వీళ్ళు. చూద్దాం ఏ విధంగా తీసుకుంటుందో. బట్ లైఫ్ బాగుండాలని నేను హోల్ హార్టెడ్లీ నేను కోరుకుంటున్నాను తల్లి. నువ్వు బయటకు వచ్చావంటే నీకు అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. నీ పేరెంట్స్, నీకు జన్మనిచ్చిన పేరెంట్స్ నీ కోసం రెడీగా ఉన్నారు. ఇలాంటి వెధవల కోసం టైం వేస్ట్ చేసుకోకుండా నీ యొక్క ఆర్థికపరమైనటువంటి ఆ స్థాయిని నువ్వు దిగజార్చుకోకుండా, నీ యొక్క అస్తిత్వాన్ని దిగజార్చుకోకుండా హాయిగా బయటకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, అందమైన జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.